డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నా అంత తెలివైన వాడు లేడు అని అనుకుంటున్న అతి తెలివి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఎసరు తెచ్చిపెట్టాడు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏసీబీ కోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒక నోటీస్ ఇచ్చింది. ఆ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద సిఐడి ఈ కేసుని ఎత్తేయాలనుకుంటుంది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి, లేదు మీ దగ్గర ఏదైనా సహేతుకమైన ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించండి అని అంటే ఏసీబీ కోర్టులో అలాంటి పని ఏది చేయకుండా హైకోర్టుకి ఇంకో కోర్టుకి ఇలా తిరుగుతూ ఆయన కొన్ని పిటిషన్లు వేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిటిషన్లతోటే ఆయన కొరివితో తలగొక్కున్నట్టు అవుతోంది. ఈ విషయానికి జగన్మోహన్ రెడ్డికి ఈ దెబ్బ తగిలేటట్టుగా కనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి తలంటు పోసాడనే వార్తలు కూడా ఇప్పుడు బయట హల్చల్ చేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి కొత్తగా ఏం పిటిషన్ వేశాడు, దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఇబ్బంది ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ మొత్తం మీ దాకా త్వరగా వచ్చి చేరతాయి. ఇక అసలు విషయానికి వస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టు నుంచి నోటీస్ అందుకున్న తరువాత అతను ఒక ఆయన ఉన్నాడు అనేది మళ్ళీ అందరికి గుర్తొచ్చింది. అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు పట్టించుకోలే, ఏ విషయానికి ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు, దేంట్లోనూ ఆయన అసలు బయటకు కూడా రావటంలా. అలాంటిది ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ఆ కేసుని కొట్టివేయటానికి, దాన్ని తీసివేయటానికి వాళ్ళు కోర్టులో ఒక పిటిషన్ వేస్తే అసలు ఇందులో కంప్లైంట్ దారుడే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాబట్టి మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, ఉంటే అవి ఎందుకు ఉన్నాయి, లేదు ఈ కేసులో నిజంగానే ఆధారాలు ఉన్నాయి, ఇందులో మిస్టేక్స్ ఏమి లేవు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న వాటన్నిటిని మాకు సమర్పించండి అని వాళ్ళకి సమయం ఇస్తే ఆయన ఏసీబీ కోర్టు కంటే ముందుగా హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళి ఇందులో చంద్రబాబు నాయుడు తన అధికార దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి ఇమీడియట్గా ఆయనకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయమన్నారు. అది వాళ్ళు కూడా దానికేం సహేతుకమైన ఇది రాలేదు. ఇక ఏసీబీ కోర్టుకి హాజరవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ ఏదో తూతూ మంత్రంగా ఏం చెప్పాడో తెలియకుండా, అక్కడ ఆధారాలు ఇస్తాడో ఇవ్వడో తెలియకుండా వాయిదా ఇచ్చుకొని వచ్చాడు. సరే ఇక ఇంతటితోటి ఆగుతాడేమో అనుకుంటే అది ఆగకుండా ఇప్పుడు పిటిషన్ల మీద పిటిషన్లు వేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కోర్టు విచారణ చేస్తుంది కాబట్టి, ఇప్పుడు సిఐడి కూడా ఇది ఎత్తేయాలనుకుంటుంది కాబట్టి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద అసలు చంద్రబాబు నాయుడు ఒక ప్రజాప్రతినిధి అవటం మూలాన ఆయనని విచారించడానికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఉంది, ఆ కోర్టుకి ఏది ఈ కేసుని మార్చాలి, ఏసీబీ కోర్టు కాదు అనే విషయాన్ని మరొక పిటిషన్ వేశాడు. కాకపోతే ఈ పిటిషన్ వేయగానే ఇది చల్లదు పోవనో, దీని మీద మేము మాట్లాడడం పోవనే కోర్టు అంది కాబట్టి దాంట్లో దీన్ని విచారణ అర్హత ఉందా లేదా అని కానీ, లేకపోతే ఇందులో విచారణ అర్హత ఉందనుకుంటే ఏమిటి ఈ కక్షిదారుడు ఏం చెబుతున్నాడని వినాలని కోర్టు అంతా కూలంకషంగా పరిశీలించిన తర్వాతే ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి దాన్ని ఒక వాయిదా వేసి నెక్స్ట్ దాంట్లో చూస్తారు. ఇక ఇలా పిటిషన్లు వేయటం మొదలు పెడితే ఈ అంశం మరి జగన్మోహన్ రెడ్డికి వర్తించదా అనే రకంగా తయారైంది. ఇప్పుడు కొత్తగా ఏదైనా కేసులు వచ్చినాయి కానీ గతంలో సిఐడియో సిబిఐయో లేకపోతే ఈడియో ఈ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు కూడా ఇలాగనే ప్రత్యేక కోర్టుకి మార్చాలని ఇంకెవరైనా పిటిషన్ వేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి కాక ఇంకెవరికి ఇబ్బంది తగులుద్ది? ఆయన ఆల్రెడీ ఆయన మీద ఉన్న కేసులన్నింటిలో డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ కొత్త జడ్జీలు వచ్చినప్పుడల్లా మళ్ళీ కేసు మొదలుకు వస్తా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అలా కాలం వేళ తీసుకుంటా వస్తే ఇప్పుడు ప్రజాప్రతినిధి కోర్టులో వేయంగానే అది సంవత్సరంలో తేలాల్సిన పని పట్టింది. కొత్తగా వెళ్తారు, అక్కడ ఆల్రెడీ వరుసపెట్టి ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లు మళ్ళీ అక్కడ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈలోపు దీని మీద విచారణ మొదలైతే జగన్మోహన్ రెడ్డి అసలుకే మోసం వచ్చింది. అలాంటి పని ఒకటి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేశాడు. యాక్చువల్గా చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజున అసలు ఎవరికి గుర్తు కూడా లేడు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరి ఏసీబీ కోర్టు పిటిషన్ ఇస్తున్నప్పుడే ఆయన ఇగో కరకట్ కమలాసన్ ఒక ఆయన ఉన్నాడు కదూ అని అందరికి గుర్తొచ్చింది. ఇక దాంతో నాకు కూడా ఛాన్స్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నేను కూడా మంచి మార్కులు కొట్టేస్తాను చూడన్నట్టుగా ఈ విధంగా వేసి ప్రొలాంగ్ చేసుకుంటా పోయి కేసు కొట్టేయకుండా
బాబుని అలాగనే ఇరికించేసి పెట్టాను అని ఆయన దగ్గరికి వెళ్ళి శబాష్ అనిపించుకుందామని చేసిన విపరీతమైన ప్రయత్నం ఇప్పుడు జగన్కే వచ్చి కూర్చుంది. జగన్ కూడా మరి ప్రజాప్రతినిధి అవుతాడు. మరి ఆయన కేసులను కూడా ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉంటుంది కదా అని ఎవరైనా పిటిషన్ వేస్తే దానికి మార్గం చూపించినోడు ఇది ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవుతాడు కదా. కాకపోతే ఈయన గతంలోనే అసలు ఎమ్మెల్యేగా ఈయనకి టికెట్ కూడా ఇవ్వలేదనుకోండి, ఇవ్వక ముందుగానే ఆయన వైసీపీని వదిలి షర్మిల దగ్గరికి చేరి కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ జగన్ కోవట్లాగా పనిచేయటానికి ఆయన పూనుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకుని ఆవిడ కూడా తన్ని తగలేసింది. ఈ విషయం మనం గతంలో కొండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టాం, కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే ఏమిటి, ఎలాంటి వాడు అని తెలియటానికి ఆయన ఆ వీడియోను కూడా చూస్తే ఆయన పూర్తిగా అవగతం అవుతుంది. దీంతోపాటు ఇప్పుడు వైసీపీ చెప్పిందా, జగన్మోహన్ రెడ్డి సలహాదారులు చెప్పారా, జగన్ స్క్రిప్ట్ పంపించాడా అనేది లేకుండా ఈయన సొంత తెలివి వాడాడు. అంటే అతి తెలివి. ఎప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇలా అతి తెలివితోటే సదావర్తి భూములు కానీ, అగ్రిగోల్డ్ భూములు కానీ వీటన్నిటి మీద విపరీతమైన దెబ్బ తగిలి కోట్ల రూపాయలు నష్టం కూడా పొందాడు ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం ఆయన ఎటువంటి ఇది లేకుండా ఇంట్లో స్తబ్దుగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చి కూర్చున్నాయి. ఏదో తనకే గాక ఒక ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు అందరూ ఆ పార్టీలో ఎవరికి వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా మెదలకుండా ఉంటున్నారు కాబట్టి ఇక నేను బయలుదేరదాం, చంద్రబాబు నాయుడిని గట్టిగా ఇరికించేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తూ మళ్ళీ ఏదైనా ఈయనకు కావాల్సింది ప్రాపకం సంపాదించటమో, లేకపోతే మళ్ళీ ఇన్ఛార్జీలు పొందటమో, లేకపోతే ఇంకేం ఆశిస్తున్నాడో అదంతా పూర్తి చేసుకుందామని మళ్ళీ బయలుదేరాడు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు, వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ చేంజ్ చేసి దాని ద్వారా అనేక రకాలుగా ఆయన ముడుపులు పొందాడు చంద్రబాబు నాయుడు, అప్పుడున్న మరి మంత్రి నారాయణ, వీళ్ళందరూ బాగా లబ్ధి పొందారు అని చెప్పుకొని ఈయన ఒక పిటిషన్, ఈయన ఒక కంప్లైంట్ ఇస్తే దాని ఆధారంగా చంద్రబాబు నాయుడు మీద ఆ కేసు పెట్టారు. మరి ఆ కేసు పెట్టిన సమయంలోనే అప్పటికీ ప్రజాప్రతినిధిగానే ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు. ఆయన ఏమి ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాగా ఎక్కడ పోటీ చేయకుండా, ఎమ్మెల్యే కూడా కాకుండా మేలకుండా కూర్చున్న వ్యక్తి ఏం కాదు. గతంలో సీఎంగా చేస్తున్నప్పుడే కదా అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కూడా ఒకటి తెరపైకి వచ్చింది. ఇలాగా మరి ఆ సమయంలో దీన్ని ఏసీబీ కోర్టులో విచారించకూడదు, ప్రజాప్రతినిధుల కోర్టుకే పంపించాలి అని ఎందుకు మాట్లాడలేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని ఇప్పుడు కోర్టు కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ కోవిదులు కూడా చెబుతూ ఉన్నారు. గతంలో మాట్లాడినోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనే దాని మీద కూడా వాళ్ళు ఆలోచిస్తారనేది కూడా లాయర్లందరూ చెబుతున్న మ్యాటరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దీన్ని తీసేయకుండా ఆపటానికి మరికొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, పిటిషన్లు ఉన్నాయి అని చెప్పి దీన్ని ఆపిపెట్టడానికి ఆయన ఒక విస్తృత ప్రయత్నం చేశాడు. ముందు బాబు బెయిల్ రద్దుకి, తర్వాత కేసు కొట్టేయకుండా ఉండటానికి చేస్తున్న విచిత్ర ప్రయత్నాలన్నీ జగన్కే ఎసరు తెచ్చిపెట్టినట్టుగా కనిపించటంలా. ఇదే ఈరోజు కుంటబద్దలు.